హలో అండి అందరికీ. సో ఈ వీడియోలో నేను జ్యువెలరీ అయితే చూపించట్లేదు కానీ ఒక చిన్న హెల్త్ అవేర్నెస్ అనమాట. సో ఇది చపాతీ పిండి అండి, గోధుమ పిండి. ఇది ఆశీర్వాద్ కంపెనీ ఉంటుంది కదా, సో ఆ గోధుమ పిండి తీసుకున్నాను. ఇది నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. సో అన్నీ బ్రాండెడ్ అనుకుంటాం కానీ ఏం లేదండి, మొత్తం కల్తీ ఉందన్నమాట. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక కంపెనీ. దెన్ వచ్చేసి ఇదేమో మైదా పిండి అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది సెపరేట్గా వైట్ కలర్లో ఉన్నది మైదా తీసుకున్నాను. అది ఎలా కల్తీ అయింది, ఎలా ఉంది చూపిస్తాను. అండ్ మైదా పిండి కూడా మీకు చూపిస్తానండి. ఇది ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశారు చాలామంది. బట్ ఏంటంటే మా బిల్డింగ్లో వాళ్ళకి కూడా, మా ఫ్లోర్లో నైబర్స్కి కూడా తెలియదు ఇట్లా ఉందని చెప్పేసి. బట్ ఇవాళ చూపించి వాళ్ళు వాడే పిండి కూడా తీసుకుని చెక్ చేస్తే తెలిసింది. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని లేదండి, మనకు బయట దొరికే ప్రతిదీ కూడా కల్తీగానే ఉంది. అయితే మనం ఓన్గా గోధుమలు అవి తీసుకుని పట్టించుకున్నది మాత్రమే బాగుందన్నమాట. సో నేను అది కూడా చెక్ చేశాను, ఓన్గా పట్టించిన గోధుమలు కూడా చూస్తే అది బాగుందండి. అందులో ఎలాంటి ప్లాస్టిక్ అట్లా ఏం రాలేదు. కానీ బట్ ఇలాగా మనం బయట తీసుకున్నవి డెఫినెట్గా మీ ఇంట్లో ఉంటే కనుక ప్యాకెట్ అంతా పడేయమని చెప్పట్లేదు, కానీ ఒకసారి అయితే చెక్ చేయండి. చేసిన తర్వాత తీసుకోండి, అది యూజ్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతే నేను క్లీన్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా ఈజీగా స్ట్రైనర్లో వేసుకుని క్లీన్ చేస్తున్నాను. ఇందాక మీకు మైదా పిండి చూపించాను కదా, సో ఆ మైదా పిండి దానిలో ఉన్న పిండి పదార్థం అంతా పోయే వరకు ఇలా స్ట్రైన్ చేసుకున్నాను అనమాట. ఇది గోధుమ పిండి కలిపింది, ఒకేసారి పెద్ద ముద్ద కదా, అందుకని చెప్పి కాసేపు సోక్ చేద్దామని తీసాను. సో ఇది మనం కొన్ని వాటర్ వేసుకుని సోకింగ్ కోసం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు క్లీన్ చేస్తుంది ఏంటంటే మైదా పిండి. 2 చేతులతో సోప్ ఎట్లా రుద్దుతామో అలాగా ఆల్మోస్ట్ ఇది ఫుల్లీ అయితే ఒక చపాతీ వస్తుందండి, ముద్ద అంతే. బట్ ఎంత దారుణం అంటే మనం తీసుకున్న ఒక ముద్దలో హాఫ్ ప్లాస్టిక్ ఉందన్నమాట. మీకు లాస్ట్కి చూపిస్తాను నేను. మనం తీసుకున్న ఒక ముద్దలో 50% ఉందన్నమాట. అదే ఒక కేజీకి చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ కేజీకి ఉన్నట్టు ఈ ప్లాస్టిక్ అనేది ఒక హాఫ్ కేజీకి కవర్ అవుతుంది. నేను బాగా ఏమంటారు, చాలా ఎక్కువ 2 చేతులతో కూడా ట్విస్ట్ చేసి పిసికి అదంతా చేసిన మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి ఎంత ప్లాస్టిక్ వస్తుందో అసలు. ఇప్పటివరకు తెలియక డైట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వెయిట్ అందరూ ఈజీగా గెయిన్ అవుతున్నారు కాబట్టి వెయిట్ రిడక్షన్కి కూడా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కదా. బట్ ఒకసారి చూడండి, ఇది ఇలా రుద్దినప్పుడు కొంచెం తెల్లగా పౌడర్ వస్తుంది, కానీ రిమైనింగ్ అంతా రావట్లేదండి. కొంచెం మాత్రమే పోతుంది లైట్గా, రిమైనింగ్ అంతా ప్లాస్టిక్ అనమాట. మొత్తం లైవ్లోనే చేశాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఆ ప్యాకెట్స్ చూపించడం వెనుక ఆ కంపెనీ ఈ కంపెనీ అట్లా అని కాదు. మనం ఏదైనా ఇవి మైదా అయితే అవాయిడ్ చేసేసి గోధుమలు బయట తీసుకుని దాన్ని కొంచెం క్లీన్ చేసి మిల్క్ వేస్తే బెటర్ అండి. కొన్నిసార్లు అంటే మనం చిన్నప్పుడు బబుల్గమ్ తిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది మింగినప్పుడు కడుపులోకి వెళ్ళిపోతే పేగిలి చుడుతుందని అట్లా చెప్పేవారు పెద్దవాళ్ళు. సేమ్ బబుల్గమ్ తిన్న తర్వాత ఎలాంటి కంటెంట్ అయితే ఉంటుందో సో సేమ్ అట్లానే ఉందన్నమాట. నాకు బబుల్గమ్ గుర్తొచ్చింది ఇది చూసిన తర్వాత. ఇది పేగిల్లో ఎక్కడైనా అడ్డుపడి వాటర్ సరిగా తాగలేని వాళ్ళకైతే మధ్యలో మనకి ఇట్లా మిగిలిపోద్ది ప్లాస్టిక్ లాగా. సో ఫుడ్ ఏమో ఇంటెస్టైన్ నుంచి మూవ్ అవ్వదు కదా డైజెషన్ కోసం, అలాంటప్పుడు అది బ్యాక్ ఫ్లో ఉంటుంది ఫుడ్ వచ్చేసి, లేదంటే వామిటింగ్స్, ఫుడ్ పాయిజన్, కొంతమందికి నిమోనియా అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా రిస్క్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ పిల్లలకైతే అసలు పెట్టొద్దు. అండ్ నేను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత వైట్నెస్ అంతా పోయిన తర్వాత ఇలా క్లియర్ వాటర్ తీసుకుని అందులో సోక్ చేసినప్పుడు కూడా ఏదో చిన్న లైట్గా వచ్చింది తప్పించి అంత వైట్గా ఏం రాలేదండి పౌడర్, అంత ప్లాస్టిక్గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఉండే కొద్దీ కూడా ఒక ముద్దను తీసుకుని మనం పక్కన పెట్టేస్తే అది ఎండకి అట్లాగా కొంచెం షింక్ అయిపోతుంది అనమాట. ఒక జిగురులాగా, ఇప్పుడు తుమ్మ చెట్టు జిగురు ఉంటుంది కదా, సో అలాంటి జిగురు లాంటి ఒక నేచర్ వచ్చేస్తుంది దానికి, చాలా స్టిక్కీగా అయిపోతుంది పక్కన పెట్టేస్తే. ఇది వాటర్లో ఉన్నంతసేపు అంటుకోవట్లేదు, కానీ పక్కన డ్రై అయిన తర్వాత పొడి చేతులతో ముట్టుకున్నప్పుడు
చాలా స్టిక్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది, నేను వీలైతే యాడ్ చేస్తాను మిడిల్లో. సో ఇది నేను పక్కన పెట్టేసుకున్నాను మొత్తం క్లీన్ చేసి. దెన్ ఇప్పుడు గోధుమ పిండిని క్లీన్ చేసి చూద్దాం. ఇది కొంచెం పెద్ద ముద్ద కదా, కొంచెం ప్రాసెస్ ఎక్స్ట్రాగా అనిపించింది. అండ్ ఇంత గోధుమ పిండిలో ఎక్కువ కంటెంట్ తీసుకున్న ఏదో కొంచెం తక్కువనే అనిపించింది. తక్కువ అంటే అది కూడా డేంజర్ అండి. ఒక చిన్న గోళీ అంతా తీసుకున్న డేంజరే. బట్ మైదాలో అట్లా కాదు. హాఫ్కి మనం 50 గ్రామ్స్ తీసుకుంటే 25 గ్రామ్స్ ప్లాస్టిక్ కంపల్సరీ ఉంటుంది. మీరు గోధుమ పిండి చూస్తే ఇది కూడా తక్కువేం కాదు, ఇది కూడా చాలా ఎక్కువ వచ్చింది. బట్ కంపేర్ టు మైదా ఇదేదో ఒక 10% తక్కువ ఉన్నది అంతే. రిమైనింగ్ అయితే ఇది కూడా డేంజరే. ఇది కొంచెం లెందీ ప్రాసెస్, లేకపోతే వీడియో చూడాలా అని అనిపించవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ డెఫినెట్గా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరైతే వంట చేస్తూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా ట్రై చేయండి షేర్ చేయడానికి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మనకి మైదా మంచిది కాదని చెప్పేసి గోధుమ పిండి ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో గోధుమ పిండి కూడా ఇంతే ఉందండి. వీలైతే వాళ్ళు మిల్కేసి పట్టించుకుని అప్పుడు యూజ్ చేసుకుంటారు. బట్ ఇది చాలా చాలా డేంజరస్ అండి, పేగులకి పట్టేస్తుంది. ఇది తొందరగా కూడా డైజెస్ట్ అయ్యేది కాదు. ఇది చాలా డేంజరస్. అవేర్నెస్ అయితే కంపల్సరీ ఉండాలి. సోషల్ మీడియా అంటే ఏదో పోస్టులు పెట్టుకోవడానికి కాదు కదా. ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే కంపల్సరీగా మనం షేర్ చేసుకోవాలి కాబట్టి వీడియో చేశాను. సో ఇలా ట్రాన్స్పరెంట్ వాటర్లోకి అయితే తీసేసుకున్నాను నేను ఈ రెండింటిని. ఇదేమో గోధుమ పిండి అనమాట, ఆ చిన్న బౌల్లో ఉన్నదేమో మైదా పిండి. అంటే ఇంకే ఎక్కువ పిండి ఉంది కానీ నేను టెస్టింగ్ కోసం తక్కువ వేసాను అనమాట. చూసారు కదా, దీన్ని ఎంత టచ్ చేసి ఎంత రుద్దినా కనీసం కొంచెం పిండి కూడా రావట్లేదు చేతిలోకి. ఎంత దారుణంగా ఉంది అసలు, ఎంత స్టిక్కీగా ఉందో. నేను అసలు టిఫిన్కి నైట్ అంతా సోక్ చేశాను గోధుమ పిండి, బట్ మార్నింగ్ కూడా అంతే ఇదిగా ఉందన్నమాట. సేమ్ ఇలాగనే ఉంది వాటర్లో డిప్ చేసిన. నాకు అర్థం కాక వెంటనే చెక్ చేశాను, చేసేసరికి చాలా ప్లాస్టిక్ వచ్చిందనమాట. వెంటనే మా నైబర్స్ వాళ్ళందరికీ కూడా చెప్పాను, వాళ్ళు టెస్ట్ చేశారు. అమ్మ చాలా డేంజర్ అని చెప్పేసి వెంటనే పిండిలన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో అయితే పడేసాము. చూసారు కదా, ఇది నేను ఫస్ట్ చెప్పాను కదా కాసేపటికి ఒకలాగా స్టిక్కీగా తుమ్మజిగిరిలాగా అయిపోతుందని చెప్పేసి. ఇదనమాట. దీన్ని పక్కన పెడితే ఇలానే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అయిపోయి, అంటే మన చేతులు మురుకు కూడా కావచ్చు. సో దానివల్ల ఇంత కలర్ కొంచెం చేంజ్ అయినట్టు అయిపోయి సేమ్ తుమ్మజిగిరే గుర్తొచ్చింది నాకైతే. చూసారా, ఒక రబ్బర్ ట్విస్ట్ చేస్తే ఎలాగ మనకి షేప్ కూడా ఎట్లా కనిపిస్తుందో, సో సేమ్ అట్లాగనే ఉందండి. ఎంత డేంజరస్ అనిపించింది, నాకైతే భయమేసింది చూడగానే ఇలాంటివి తింటున్నామని చెప్పి. ఒక్కసారి ఇది కానీ మీరు టెస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యారంటే ఇంకెప్పుడు ఆ పిండి జోలికి పోరనమాట. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుని మిల్లో పట్టించుకుని వాడితే చాలా బెటర్. అండ్ అది కూడా మా కింద ఒకరు నైబర్ దగ్గర నుంచి కొంచెం పిండి తీసుకుని చెక్ చేసాము. అది మిల్లులో పట్టించింది కాబట్టి అది ఏమీ ప్రాబ్లం లేదండి. లాస్ట్ వరకు ఎంత రుద్దినప్పటికీ పిండే వచ్చేసింది కానీ ప్లాస్టిక్ ఏం రాలేదు. చూసారు కదా, మనకి పిండి అయితే నొక్కితే నొక్కడాలి. బట్ ఇది కొంచెం మూమెంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి షింక్ అయిపోతుంది, మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. అది పొడి ప్లేస్లో మనం అంటించినట్టయితే ఎలా అంటికిపోతుందో. ఇదంతా కూడా ఇది గోధుమ పిండి నుంచి తీసింది అనుకుంటండి ఫస్ట్ చేసింది. అది ఇంత ముద్దుగా అది ఇంకా పెద్దగా ఉండేది, బట్ రాను రాను చిన్నగా అయిపోతుంది అనమాట గాలి తగిలే కొద్దీ. సో ఇది మైదా కంప్లీట్గా. చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. మనం అప్పడాల కర్రతో చేయకుండానే పెద్ద రుమాలి రోటీలాగా వచ్చేసేటట్టు ఉంది, అంత పొడవు సాగుతుంది ఇదైతే. భయం వేసింది. బట్ ఎట్ సేమ్ టైం నాకు ఛానల్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 మంది చూసినా 10 మందికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఛానల్స్ పిచ్చి పోస్టులకే కాదు, కొంచెం మంచిగా యూస్ చేస్తే బెటర్ కదా. అందుకే ఒకసారి షేర్ చేయండి. నేను యూస్ కోసమో లేకపోతే ఇంకేదో అని కాదు. యాక్చువల్గా వాళ్ళ జ్యువెలరీ వీడియో చేద్దాం అనుకున్నా కానీ పొద్దున్నే టిఫిన్ కోసం నేను రెడీ చేద్దామని వెళ్ళేసరికి షాక్ అనమాట. ఇంక వెంటనే పరిగెత్తికి వెళ్ళి అందరికీ చెప్పి ఇంకా వీటి మీద పరిశోధన చేయడమే సరిపోయింది మార్నింగ్ అంతా. డెఫినెట్గా అవేర్నెస్ తెచ్చుకోండి, అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువ గోధుమ పిండి మీద డిపెండ్ అవుతారు. దయచేసి అవాయిడ్ చేసి మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.